ఆ ఆస్పెక్ట్లో కూడా భారత్ సమాధానం చెప్పాలి. బహుశా మోదీ దేశ ప్రధాని వారి పర్యటన ఆగస్టులో ఉండబోతోంది, అటు జపాను తర్వాత చైనా, అందులో భాగంగానేనా? చైనా ఎప్పటి నుంచో క్లియర్ గా ఇట్ హ్యాస్ అ వెరీ క్లియర్ పాలసీ టువర్డ్స్ ఇండియా అండి. భారత్ పై తన వైఖరి చాలా క్లియర్ గా ఉంది. చైనాలో ఒక సేయింగ్ ఉంటుంది, ఏమంటారంటే వాళ్ళు ఒక ఒక కొండ మీద రెండు సింహాలు ఉండలేవు అని. అంటే మౌంటైన్ కెనాట్ హ్యావ్ టూ లయన్స్ అంటారు. ఉమ్, అలానే ఏషియా ఖండం తీసుకుంటే కనుక ఏషియా కాంటినెంట్, అందులో చైనాతో పాటు ఇండియాకి స్పేస్ ఉండకూడదు అన్నది వాళ్ళకి క్లియర్ ఆబ్జెక్టివ్ అండి. మీరు చూస్తే దానికి తగ్గట్టుగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. చైనా వాళ్ళు పాకిస్తాన్ కి న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చారు, మిజైల్స్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో అమెరికన్ జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది తీసేసి చైనీస్ బైడు సిస్టమ్ ని మిజైల్స్ లో పెట్టడం జరిగింది. పాకిస్తాన్ కి అంతర్జాతీయంగా ఎప్పుడు అవసరమైన ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో చైనా పాకిస్తాన్ కి మద్దతుగా నిలబడుతోందండి. ఉమ్, అలా చేస్తోంది చాలా క్లియర్ గా. పాకిస్తాన్ తో చేతులు కలిపి చైనా ముందుకు వెళ్తోంది. అలానే మీరు చైనా వైఖరి చూడండి, ఈ మధ్య కాలంలో భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో కూడా ఇలాంటివే చేస్తోంది. భారత్ కి వ్యతిరేకంగా ఉన్న శక్తుల్ని ప్రోత్సహిస్తోంది. అటు బంగ్లాదేశ్ లో అలానే చేసింది. ఈ మధ్య కాలంలో నేపాల్లో ప్రయత్నిస్తోంది, కొంతవరకు సక్సెస్ అయింది కూడా. ఉమ్, శ్రీలంక, మాల్దీవ్స్ ఇవన్నీ కూడా చూసాం. ఇన్ని దేశాల్లో మన వాళ్ళు పెద్ద ఎత్తున డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ చేసి మళ్ళీ మన వైపు ఈ దేశాన్ని ఆ, మళ్ళీ లాక్కుని మళ్ళీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. సో చైనాతో కలిసి మనం ఏదో కలిసి పని చేయొచ్చు. సాధారణంగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్స్ లో ఈ సెంటెన్స్ వాడుతూ ఉంటారు, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేసి మనం ఏమన్నా చైనాతో కలిసి ఉండొచ్చా అని. చైనా నైబరు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నెసరీగా యుద్ధానికి వెళ్ళకూడదు, కవింపు చర్యలకు దిగకూడదు. కానీ అంత మాత్రాన చైనా మనతో స్నేహితంగా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది అని మాత్రం అనుకోకూడదండి. క్లియర్ గా అది మాత్రం గుర్తించాలి. దానికి అవసరమైనట్టే మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనం వెళ్ళి చైనాతో మాట్లాడొచ్చు. ఇప్పుడు చైనా చూడండి, మనం ఆల్మోస్ట్ $9 to $10 billion ఆఫ్ ఫార్మాసిటికల్స్ మనం మన ఫార్మాసిటికల్స్ అమెరికాకి అమ్ముతామండి. అమెరికా లాంటి స్ట్రాంగ్ కంట్రోల్డ్ రెగ్యులేటెడ్ ఫార్మాసిటికల్ మార్కెట్ లో మనం $9 billion వర్త్ మన మందులు కానివ్వండి ఇవి కానీ మనం అమ్మటం జరుగుతుందండి. కానీ అదే చైనాకి వెళ్తే జస్ట్ $400 million మాత్రమే అమ్ముతాం. ఎందుకని? మనం లాభపడకూడదని వాళ్ళు, మన ఫార్మాసిటికల్ సెక్టర్ పెరగకూడదని వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తున్నారండి. సో ఇది చాలా క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. చైనా మనతో ఫ్రెండ్లీగా ఉండదు, మన ఎదుగుదల చూసి ఊరుకోదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఉమ్, అది క్లియర్ గా ఉంటుందండి. అది మనం మాత్రం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. మన వాళ్ళు వెళ్ళి జైశంకర్ గారు ఇవాళ చెప్పినట్టు ఆ, ఆయన క్లియర్ గా చెప్పారు, ఎస్ నేను చైనాకి వెళ్ళాను, మాట్లాడాను, మా కన్సర్న్స్ మేము చెప్పాము, డీఎస్కలేషన్ చేయాలని చెప్పాము. మూడు, ఆ, మీరు టెర్రరిజం మీద క్లియర్ స్టాన్స్ తీసుకోవాలని చెప్పాము. ఈ క్లియర్ గా చెప్పారండి ఆయన. అదే మన ప్రధాని కూడా రేపు కలిసినప్పుడు ఎప్పుడన్నా మన చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కలిసినప్పుడు కూడా అదే క్లియర్ మెసేజింగ్ వెళ్తుంది. చైనాతో మనకేమీ అపోహలు లేవు. ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్, మనం దాన్ని డీల్ చేయాలి, అందులో డౌటే లేదండి. అంతేకాదు మనం వేరే దేశాలతో కూడా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే, అటు జపాన్ తో కానివ్వండి, ఇటు అమెరికాతో కానివ్వండి, ఆస్ట్రేలియా క్వాడ్ ఫ్రేమ్వర్క్ లో మనం మన రిలేషన్షిప్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. అండ్ అంతేకాదు చైనా చుట్టుపక్కల చైనా ఇన్వాల్వ్మెంట్ మొన్న జరిగిన దాంట్లో, పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడిన దాంట్లో ఎక్కడ పొలిటికల్గా మనం అఫీషియల్గా, అండ్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎక్కడ మనం స్పష్టంగా చెప్పినట్టు లేదు. ఒక ఆర్మీ అధికారి ఒక సందర్భంలో ఎక్కడ ప్రస్తావించారు ఒక ఇంటర్వ్యూలో, అదర్వైజ్ మనం ఎక్కడ క్లియర్ గా చెప్పినట్లేదు. లేదండి, అప్పుడు మనం ఎందుకంటే క్లియర్ గా అంటే ఫస్ట్ ఒకేసారి రెండు శక్తులతో, అంటే కొంత బలమైన శక్తి చైనా, అలాగే ఈ దొంగ స్వభావం పాకిస్తాన్, ఇద్దరితో ఒకేసారి కయ్యం కరెక్ట్ కాదనా? లేదండి, మనం క్లియర్ గా చెప్తూనే ఉన్నామండి. ఆ, మొట్టమొదటిసారి ఏం కాదు, మన డిప్యూటీ ఆర్మీ చీఫ్ చెప్పింది దట్ చైనా క్లియర్ గా ఉందని. ఇంతకు ముందు ఆర్మీ చీఫ్, సిఎస్డిఎస్ వాళ్ళు కూడా చెప్పారు టూ ఫ్రంట్ వార్ ఉండొచ్చు మనకి అని. ఒకటేసారి చైనా పాకిస్తాన్ మన మీద యుద్ధం చేయొచ్చని, అవును. లేదా 2.5 ఉంటుందని. సో మన లీడర్స్ లో దెర్ ఇస్ నో డౌట్ అండి. మిలిటరీ లీడర్షిప్ లో కానివ్వండి, సివిలియన్ బ్యూరోక్రసీలో కానివ్వండి, దే ఆర్ వెరీ క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు దట్ చైనా పాకిస్తాన్ అలయన్స్, అంత దేనికి ఈ మధ్య కాలంలో వచ్చిన చైనా స్టేట్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే, దే ఆర్ క్లియర్లీ సేయింగ్ మాది ఐరన్ రిలేషన్, అదే హయ్యర్ దాన్ మౌంటైన్స్ డీపర్ దాన్ సీ అంటారండి. మ్మ్. చైనీస్ పాకిస్తాన్ రిలేషన్షిప్ చెప్పేప్పుడు హిమాలయ పర్వతాల కంటే ఎత్తైనది, సముద్రానికంటే బృహ లోతైనది,
తేనె కంటే తీయనైనది మా స్నేహం అని పాకిస్తాన్ గురించి చెప్తూ ఉంటారండి. అంతేకాదు వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, పాకిస్తాన్ ఓటమిని మేము సహించమని కూడా ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పేశారండి ఈ మధ్య కాలంలో. దెర్ ఇస్ ఎ క్లియర్ అలయన్స్ బిట్వీన్ చైనా అండ్ పాకిస్తాన్, అది మనం గుర్తించాలి. అన్నెసరీగా ఏదో చైనా మనకేదో సహాయం చేస్తుంది లేదా చైనాతో మనకేదో గొప్ప బట్ డూ యూ డీలింగ్స్ బిలీవ్ జరగచ్చు. సంజయ్ గారు, మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలో కొన్ని రాజకీయ శక్తులు వారి ప్రాపకం కోసమో లేకపోతే ఆనందింపచేయడానికో మాట్లాడే అవకాశం ఉందా? మనం అంటే నేను వెళ్తున్న కాన్ఫరెన్సెస్ వర్క్ షాప్స్ లో మనకి ఇది కనబడుతూ ఉంటుందండి. నాకు ఏదో మనకి చైనాతో ఏదో విధంగా ఒక ఎంగేజ్మెంట్ చేయొచ్చని. చైనాతో మనకి ఒక స్టేటస్ కో మెయింటైన్ అవ్వచ్చు, చైనాతో మనకి యుద్ధం లేని సిచ్యువేషన్ ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇందాక మేజర్ జనరల్ ఎన్ఎస్ రావు గారు చెప్పినట్టు మనకి ఆర్థిక ప్రగతి చాలా ఇంపార్టెంట్. అది వదులుకోకుండా మిగతావన్నీ చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందండి. Yes. ఇప్పుడు అంత దేనికండి, చైనా నుంచి యాపిల్ ఫ్యాక్టరీ ఇండియాకి వస్తే మిషన్స్ అలౌ చేశాడా? అవును. చేయలేదు కదా. మన ఈవీ సెక్టర్, ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్ పుంజుకుంటూ ఉంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సప్లై